సకల దేవతా స్వరూపుడు శ్రీ షిరిడి సాయినాథ్ మహారాజ్ గారి పాదార విందాలకు శిరస్సు ఉంచి నమస్కరించుకుంటూ గతంలో ఐరోపా దేశస్థుని ఉదంతం కొంతవరకు చెప్పుకున్నాం. ఈ ఐరోపా దేశస్థుడు బాబాని దర్శించాలని మసీదులోకి పెడితే అతన్ని మసీదు నుంచి ప్రవేశించడానికి బాబా నిషేధిస్తాడు. బాబా సెలవు తీసుకొని వెళ్దామని చెప్పి బాబాను సెలవు ఇవ్వడానికి ద్వారకామాయిలోకి వెళ్తే తొందరపడక మరుసటి దినం పొమ్మని చెప్పి బాబా చెప్తారు. తక్కిన వారు కూడా బాబా ఆదేశాలను పాటించవాలని సలహా ఇస్తారు. ఆ సలహాలను ఖరారు చేయక అతడు టాంగా ఎక్కి షిరిడి నుంచి బయలుదేరతాడు. మొదట గుర్రాలు బాగానే పరిగెత్తాయి. సావుల్ విహిర్ దాటినాక కొద్దిసేపటికి ఒక సైకిలు అతని టాంగాకు ఎదుర్కో వస్తాయి. దాన్ని చూసి గుర్రాలు బెదిరి టాంగా తలకిందులవుతుంది. ఆ పెద్ద మనిషి కింద పడి రోడ్డుపై కొంత దూరము ఈడవబడతాడు. ఫలితంగా గాయాలను బాగు చేసుకున్నట్టుగా కోపర్గాంలోని ఆసుపత్రి పాలవుతాడు. ఇటువంటి అనేక సంఘటనలు మూలాన బాబా ఆజ్ఞను ధిక్కరించకూడదు. ధిక్కరించిన వాడు ప్రమాదాల పాలవుతారని, బాబా ఆజ్ఞానుసారం పోవారు సురక్షితంగా ఇంటికి క్షేమంగా చేరతానని మనము తెలుసుకోవచ్చు. ఇప్పుడు కూడా మనం షిరిడి వెళ్ళగానే బాబాను ముఖదర్శనం చేసుకొని స్వామి మేము వచ్చామని చెప్తాం. వెళ్ళేటప్పుడు మళ్ళీ తిరిగి వెళ్ళొస్తామని చెప్పి కూడా బాబాకు చెప్పడం అనేది ఒక సాంప్రదాయంగా